దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని వాక్య భాగంలోనికి వెళ్లే ముందు చిన్న పల్లవి ఒక చరణం మన మధ్యలో ఉన్నటువంటి సహోదరుడు అజయ్ బ్రదర్ పాడుతూ ఉండగా ప్రభువును మహిమపరుస్తూ ఘనపరుస్తూ అందుకు కొనసాగుదాం. తదుపరి దేవుని వాక్య భాగంలోని కొనసాగుదాం. స్తుతి మహిమా ఘనత నా ప్రియ యేసునికే, స్తుతి మహిమా ఘనత నా ప్రియ యేసునికే, యుగ యుగముల వరకు తరతరముల వరకు, యుగ యుగముల వరకు తరతరముల వరకు, స్తుతి మహిమా ఘనత నా ప్రియ యేసునికే,
పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. బైబిల్ గ్రంథంలో నుంచి దిన ధ్యానము నిమిత్తమై లేవియాకాండము 11వ అధ్యాయము 44వ వచనాన్ని ఒకసారి 44, 45 వచనాలు చదువుకుందాం. నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. నేల మీద ప్రాకు జీవరాశులలో దేని వలనను మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకూడదు. నేను మీకు దేవుడనై ఉండుటకును ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన యెహోవాను. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావలెను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం ధ్యానిస్తూ ముందు కొనసాగినట్లయితే చాలా అద్భుతమైనటువంటి విషయాలు దేవుడు మానవ జాతిని ఉద్దేశించి ఆయన శ్రేష్టతను వర్ణిస్తూ మానవ జాతికి అందిస్తూ ఉన్నారు. మానవ జాతికి తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు. తన గుణగణాలు, తన లక్షణాలు, తన విధానాలు, తన పద్ధతులను తెలియజేసుకుంటున్నాడు. అప్పుడప్పుడు మనం ఏదైనా ప్రాంతానికి కొత్త నూతనంగా వెళ్ళినప్పుడు, లేదా మనల్ని ఎరుగని ప్రజల ఎద్దుకు వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలి? మొదటిగా నేను పలానా అని మనం చెప్పుకోవాలి. నేను పలానా వారి పలానా కుమారుడను, ఈ విధంగా ఈ ప్రాంతంలోకి పలానా పని నిమిత్తము నేను వచ్చాను అని. దేవాది దేవునికి, సృష్టికర్త అయిన ప్రభువుకు అవసరం వచ్చింది. తన చేత సృజించబడిన ఈ మానవ జాతికి తనను తాను పరిచయం చేసుకునవలసినటువంటి దుర్గతి దేవునికి పట్టింది. కారణం ఏంటయ్యా అంటే మనుష్య జాతి తమను తాము పాడు చేసుకున్నారు. ఆదికాండము 6వ అధ్యాయములో చాలా చక్కగా రాయబడింది. 13వ వచనములో 12, 13 వచనాలు ఒకసారి చూడండి. ఆదికాండము దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకుని ఉండిరి. దేవుడు నోవాహుతో సమస్త శరీరులు మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ మానవ జాతి ఎలాంటి పరిస్థితుల్లో దాగి ఉంది అంటే తమ్మును తాము పాడు చేసుకునే స్టేజ్కి వచ్చేసారు. తమ్మును తాము నాశనము చేసుకునే స్థితికి వచ్చేసారు. తమ్మును తాము అపవిత్రపరుచుకుంటున్నారు. తమను తాము ఏం చేసుకుంటున్నారు అంటే శిక్షకు పాత్రులుగా చేసుకుంటున్నారు. ఎవరి శిక్షకు? దేవుని కోపోద్రిక్తకు వారు అర్హులుగా మారిపోతున్నారు. కారణం ఏంటంటే తమను తాము పాడు చేసుకుంటున్నారు. అక్కడ చాలా క్లియర్ గా రాయబడింది 12వ వచనములో. సమస్త శరీరులు ఏమైపోయారంట? సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకున్నారు. వారి ఆలోచన, వారి క్రియలు, వారి విధానము, వారి పద్ధతులు అన్ని కూడా దేవునికి అయిష్టంగా మారిపోయాయి. దేవునికి మానవునికి మధ్యలో ఉన్న సంబంధము, ఆ సత్సంబంధము తెగిపోయింది. దేవుడితో ఉండవలసిన మంచి సహవాసము తెగిపోయింది. మానవునికి దేవునికి ఎడబాటు వచ్చేసింది. ఈ ఎడబాటు కారణము చేత దేవుడు మానవునికి ఏం చేస్తున్నాడంట? తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు. తన విలువ ఏంటో చెప్తున్నాడు. దేవుడు ఎలాంటి వాడో, తన గుణగణములు ఏంటో చెప్తున్నాడు. అందుకని అంటున్నాడు చూడండి, నేను మీ దేవుడనైన యెహోవాను. ఎవరంటే ఈయన? నేను మీ దేవుడను.
నా పేరేంటి? యెహోవా. యెహోవా అనే నామమునకు అర్థము ఉన్నవాడు అనువాడై ఉన్నాడు. దేవుడికి స్తోత్రము కలుగును గాక. నేను ఉన్నవాడును, నేను దేవుడను, అది మీ దేవుడను. ఎవరి దేవుడు అంటే ఈయన? మీరు ఆరాధించుచున్న మీ దేవుడును, మీ దేవుడనై ఉన్నాను. అందుకని తర్వాత అంటున్నాడు చూడండి, నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను. రెండో విషయం చెప్తున్నాడు. ఒకటి, నేను మీ దేవుణ్ణి. రెండు, నేను పరిశుద్ధుడిని. దేవుని మాటల్లో ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. ఆయన చాలా క్లారిటీగా చెప్తున్నాడు, నేను మీ దేవుణ్ణి. మిమ్మల్ని సృజించిన వాడిని, మిమ్మల్ని తయారు చేసిన వాడిని, మిమ్మల్ని నియమించిన వాడిని, ఈ భూమి మీదకు మిమ్మల్ని పంపించిన వాడిని. రెండవదిగా ఎవరంటేనా? నేను పరిశుద్ధుడను, నేను అపవిత్రుడను కాను. మీలాగా మీ మార్గములు చెరిపి వేసుకునే విధంగా నేను నా మార్గాలను ఆలోచన చెరిపి వేసుకోలేదు. నేను పాపిని కాదు. ఎవరంటేనా? నేను పరిశుద్ధుడను, నేను పరిశుద్ధ దేవుడను. ఐఎమ్ ద హోలీ గాడ్. ఎవరైనా పరిశుద్ధుడు. అందుకని ఆయన చాలా చక్కగా చెప్తున్నాడు, నేను పరిశుద్ధుడను గనుక మీరు నా పిల్లలు, నా జనులు కాబట్టి నేను పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మల్ని మీరు ఇప్పుడు ఏం చేసుకోవాలి? పరిశుద్ధపరచుకోవాలి. ఎందుకు పరిశుద్ధపరచుకోవాలంటే మిమ్మల్ని మీరు అపవిత్రపరుచుకున్నారు, మిమ్మల్ని మీరు పాడు చేసుకున్నారు, మిమ్మల్ని మీరు చెరిపివేసుకున్నారు. మీ మార్గాలు చెరిగిపోయినాయి, మీ ఆలోచన చెడిపోయినాయి, మీ ఉద్దేశాలు చెడిపోయినాయి, మీ భక్తి చెడిపోయింది, మీ విధానము చెడిపోయింది, మీ పద్ధతులు మారిపోయాయి, అన్నీ మారిపోయాయి. అందుకని దేవుడు అన్నాడు, నేను మీ దేవుడు, నేను పరిశుద్ధుడను కాబట్టి మీరు పరిశుద్ధులుగా మారాలి. మీరు పరిశుద్ధులుగా ఉంటే నా సంబంధులుగా ఉంటారు. మీలో పరిశుద్ధత లేకపోతే నా సంబంధిత ప్రజలుగా మీరు పిలవబడరు. అది చాలా క్లారిటీగా చెప్తున్నాడు, నేను పరిశుద్ధులను గనుక మీరును పరిశుద్ధులనై ఉండునట్లు మిమ్మును మీరు ఏం చేయాలంట? ఏం చేయాలి? అపవిత్రపరుచుకోవాలంటున్నాడా? ఏం పరుచుకోవాలి? పరిశుద్ధపరుచుకోవాలి. ఎందుకు పరిశుద్ధపరుచుకోవాలంటే నేను పరిశుద్ధులను కాబట్టి, నేను పరిశుద్ధులను కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండాలి. దొంగ తన కుమారుడు చెప్తానండి, నేను దొంగను కాబట్టి నువ్వు దొంగగా ఉండాలి అని. అబద్ధికుడు తన కుమారుడు చెప్తాడా, నేను అబద్ధికుడును కాబట్టి నువ్వు కూడా అబద్ధాలు ఆడాలరా అని. వ్యభిచారము చేసేవాడు అంటాడు, నేను వ్యభిచారిగా ఉన్నాను, నా కుమారుడు కుమార్తె నీవు కూడా వ్యభిచారిగా మారాలని ఎవరైనా వారసత్వాన్ని అందిస్తారా? ఎవరైనా కోరుకుంటారా? ఎందుకు కోరుకోరు? వారు చేసే పనులు అవి మంచి పనులు కాదని వారికి తెలుసు. తమ్మును తాము అపవిత్రపరుచుకున్నారు. వారు ఇతరులకు హితబోధ చేసేంత స్టేజ్ లో వారు లేరు. ఇతరులకు మార్గదర్శకంగా వారు లేరు. ఇతరులకు మార్గము చూపించే వారిగా వారు లేరు. ఇతరులకు దారి చూపించే వారిగా లేరు. కారణం ఏంటంటే వారు అపవిత్రంగా ఉన్నారు. కానీ నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు ఆయన ఎవరంట? నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడు గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి. ఆయన నీలాగా నాలాగా అపవిత్రమైన కార్యములు చేసి నలుగురికి చెప్పుకోలేని నిస్సహాయ స్థితిలో ఆయన లేడు. తప్పు చేసిన వాడు దాక్కోవాలి, అబద్ధమాడిన వాడు దాక్కోవాలి, వ్యభిచారం చేసిన వాడు దాక్కోవాలి, కాని పనులు చేసేవారు కనపడకుండా తిరగాలి. కానీ నా దేవుడు ఎవరంటే ఆయన పరిశుద్ధుడు. ఈజ్ హోలీ గాడ్. ఆయన పరిశుద్ధ దేవుడు. ఆయనలో కళంకము లేదు, ఆయనలో ఎటువంటి మచ్చ లేదు, ఆయనలో ఎటువంటి నేరారోపణ మోపడానికి కావలసినటువంటి గుణాలు మనకు కనిపించడం లేదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడుగా పిలువబడ్డాడు. ఆయనే చెప్తున్నాడు, నేను పరిశుద్ధుడను, నేను పరిశుద్ధుడను. ఏ దేవుడైనా, ఏ ప్రభు అయినా, ఏ రాజు అయినా ఇంత ధైర్యంగా చెప్పగలని, నేను పరిశుద్ధుడను. ఆయన చెప్తున్నాడు, నేను పరిశుద్ధుడను. నీవు ఆరాధిస్తున్న దేవుడు సామాన్యుడు కాదు.
ఆయన పరిశుద్ధ దేవుడు. నీవు నేను కలిగి ఉన్నటువంటి దేవుడు సామాన్యుడు కాదు. ఆయన ఎవరంట? పరిశుద్ధుడు. కాబట్టి ఆయన పిల్లలమైన మనము ఎలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడంటే, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండనట్లు ఏం చేయాలంట? మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాను అంటున్నాడా? మిమ్మల్ని పరిశుద్ధంగా మారుస్తున్నాను అంటున్నాడా? ఇదిగో ఒక మంత్రం వేశాను మీరు మారిపోండి అంటున్నాడా? ఏమండి? లేకపోతే ఇదిగో ఒక మాట చెప్తున్నాను మీరు మారిపోండి అన్నాడా? మీరు మారిపోతారు. అయ్యా చాలా మంది ప్రార్థన చేస్తారు, ఇది ఒక రకమైన ప్రార్థన. అయ్యా నేను మారలేను కానీ నువ్వే మార్చే ప్రభువా, నేను మారలేను కానీ నువ్వే మార్చే. దేవుడి సిస్టములో ఇది లేదు. ఏమండి? నేను మారలేదు కాబట్టి నువ్వు మార్చే ప్రభు అని ప్రార్థన చేస్తే ప్రార్థన సరి అనేది కాదు. ఎందుకంటే దేవుని ఆలోచన విధానం ఎలాంటిదంటే, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండనట్లు ఏం చేయాలంట? వాక్యాన్ని సరిగా చదవండి. నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండనట్లు ఏం రాయబడింది? మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి. నేను పరిశుద్ధుడైపోయాను, నేను పరిశుద్ధుడను, నేను పరిశుద్ధుడిగానే ఉంటున్నాను కాబట్టి మీరు పరిశుద్ధులుగా మారిపోతారు, మార్చేస్తారు అంటున్నాడు ఆయన. ఏమంటున్నాడు? మిమ్మల్ని మీరు. ఎవరినంట? మిమ్మల్ని మీరు. ఇప్పుడు అందరు నాతో పాటు చెప్పండి, నాకు నేనుగా పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలిగా మారుతాను. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి. ఎవరిని? మిమ్మల్ని మీరే పరిశుద్ధపరచుకోవాలి. ఇది ఎవరో చేసే పని కాదు, మీరే చేయాల్సిన పని. ఇది ఎవరి నుండో కలిగే పని కాదు, మీ ద్వారా మీలో కలగాల్సినటువంటి లక్షణాలు. దేవుడు క్రైస్తవ జాతిలో ఆయన కోరుకుంటున్నది, ఆయన ఆపేక్షిస్తున్నది ఇదే. ఏంటయ్యా ఆయన ఆపేక్ష అంటే? ఆయన పరిశుద్ధుడు, నీవు పరిశుద్ధంగా ఉండాలి. ఆయన నీతిమంతుడు, నీవు నీతిమంతంగా ఉండాలి. ఆయన యథార్థవంతుడు, నీవు యథార్థంగా ఉండాలి. ఇది దేవుడు నీ నుండి ఆస్వాదిస్తున్నది. కానీ మనుషుడు దీన్నేం చేస్తున్నాడంటే, అంటే కొన్నిసార్లు తన భక్తిని చూపించుకోవడానికి, ఏమండి, తన భక్తి రైట్ అని చెప్పడానికి, తను ఎన్నుకున్న మార్గము సరి అయినది అని చెప్పడానికి కొన్నిసార్లు ఈ పరిశుద్ధత అనే విషయానికి వచ్చేసరికి దాన్ని కవరింగ్ చేస్తూ ఉన్నాడు, దాన్ని కప్పేస్తూ ఉన్నాడు, లేదా దాన్ని తనకు అనుకూలమైనటువంటి విధానంలోనికి దాన్ని మార్చేసుకుంటూ ఉన్నాడు. దేవుడి వాక్యమేమో చెప్తుంది, నేను పరిశుద్ధుడను కాబట్టి మీరు పరిశుద్ధులుగా మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలని. మనుషుడు అంటున్నాడు, నేను పరిశుద్ధంగానే ఉన్నాను, నువ్వు చేసేది తప్పు బ్రదర్, నువ్వు చేసేది కరెక్ట్ కాదు, నువ్వు వెళ్ళే దారి సరిగా లేదు, నువ్వు ఉన్నది సరైన విధానంలో లేవంటే లేదు కరెక్టే అని చెప్పేవారు చాలా మంది లేకపోలేదు మనలో. కానీ దేవుని వాక్యము కరాఖండిగా బోధిస్తుంది, నీ దేవుడైన యెహోవాను నేను. ఎవరైనా? మీ దేవుడైన యెహోవాను నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను. మీరు ఆరాధిస్తున్న దేవుడు ఆషామాషి దేవుడు కాదు. ఆయన చెప్తున్నాను, నీలాగా కాంప్రమైజ్ అయ్యే దేవుడు కాదు ఆయన. నీలాగా సర్ది చెప్పుకునేవాడు కాదు, నీలాగా తప్పు చేసి పర్వాలేదు లేనేవాడు కాదు ఆయన. ఆయన ఎలాంటి వాడంట? ఆయన చాలా చక్కగా చెప్తున్నాడు, నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను, నేను పరిశుద్ధుడను. కాబట్టి ఇప్పుడు ఏంటంటున్నాడు? నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు. ఇప్పుడు ఏం చేయాలి? మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి. నీవు నేను కవరింగ్ చేసుకున్నట్లు ఆయన కవర్ చేసుకోవట్లేదు. ఆయన చాలా క్లారిటీగా చెప్తున్నాడు, పరిశుద్ధమైన దేవుడిని కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండాలి. ఎలా ఉండాలంట? మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి. కానీ మనల స్వభావం, మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఏదైనా ఒకటి మనకు చేయాలనిపించింది చేసేసి మనకు నచ్చిన పద్ధతుల్లో భక్తిని కొనసాగిస్తూ, ఏదైనా ఒక తప్పు ఎవరైనా చూపిస్తే
చేసి దాన్ని కవర్ చేసుకుంటూ ఉంటాం. ఎవరైనా ఒక సహోదరుడు ఒక సహోదరి ఏదైనా తప్పు చేశారనుకోండి భక్తి విషయంలో, పక్కన వాళ్ళు చెప్తారు, అమ్మాయి ఇలా కాదు నాయన, ఇలా ఉంటే మంచిది కాదు అని. అప్పుడు మనం వెంటనే అవునా బ్రదర్, ఇది నా తప్పు అయింది బ్రదర్, నేను దేవుని దగ్గర క్షమాపణ అడగాలి అనే మనస్సు మనకు రాదు. వెంటనే ఏమంటాం, ఇది తప్పు కాదు, ఇది రైట్, ఇలాగే చేయాలి. ఇలా చేసినా కూడా దేవుడు ఆలకిస్తాడు, ఇలా చేసినా కూడా దేవుడు అంగీకరిస్తాడు. అంటే నీకు నచ్చిన పద్ధతిని నువ్వు అవలంబించినప్పుడు దాన్ని రైట్ అని నిరూపించడానికి నువ్వు చాలా ప్రయాసపడుతున్నావు. కానీ దేవుడు అలా కాంప్రమైజ్ అయ్యే దేవుడు కాదు. ఆయన చాలా చక్కగా చెప్తున్నాడు, నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధులను. ఇంకా వేరే మాటలు ఆయన మాట్లాడలేదు అక్కడ. ఏమంటున్నాడు, నేను పరిశుద్ధులను, మీరు అలాగే ఉండాలి. ఎలా ఉండాలి? నేను ఉన్న విధంగానే, నేను నడుచుకున్న విధంగానే, నేను మాట్లాడిన విధంగానే, నేను ప్రవర్తించిన విధంగానే నా గుణగణములు మీలో కనబడాలి. అలా కనబడటకు మీరేం చేయాలంట? మీరు పరిశుద్ధులై ఉండనట్లు ఇప్పుడు ఏం చేయాలి? మిమ్మును మీరు ఏం చేయాలి? పరిశుద్ధపరచుకోవాలి. మిమ్మును మీరు తయారు చేసుకోవాలి. ఎలా తయారు చేయాలి? ఒక ముగ్గురు వ్యక్తులను లేదా 3 సందర్భాలను నేను గుర్తు చేస్తాను. సహజాతీతంగా మనలో కనబడే 3 లక్షణాలు. మొదటిది ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానవంతుడైన సొలొమోను రాసినటువంటి ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం. నీవు దేవుని మందిరములకు పోవునప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పుడు అంట? నీవు దేవుని మందిరమునకు, ఏ మందిరమునకు? నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. మొట్టమొదటిది దేవుడు నీ నుండి కోరుకుంటుంది, నీలో మార్పు రావాలని, నీలో ఏ విధంగా నువ్వు మార్పు తెచ్చుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావు, బాగానే ఉంది. ఆదివారం వచ్చేసరికి నిన్ను నీవు అలంకరించుకుంటున్నా, పరిశుద్ధ వస్త్రములు అని చెప్పి ఉతికిన వస్త్రములు ధరించుకొని, బైబిల్ చేత పట్టుకొని, బైబిల్ గ్రంథాన్ని చాలా చక్కగా గౌరవంగా దాన్ని తీసుకొని వెళ్తున్నావు, దేవుని మందిరంలో కూర్చుంటున్నావు. అయితే దేవుని వాక్యం చెప్తుంది, నీవు దేవుని మందిరములకు వెళ్ళినప్పుడు నీ వస్త్రములు, నీ వేషధారణ మాత్రమే కాదు, నీ ప్రవర్తన మారాలి. ఏం మారాలి? ఏం మారాలి? అందరు చెప్పండి, ఏం మారాలి? నా ప్రవర్తన మారాలి. చెప్పండి, మీ చేతులు మీకు చూపించుకుంటే చెప్పండి, నా ప్రవర్తన మారాలి. ఎవరి ప్రవర్తన మారాలి? దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన మారాలి. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, మీ ప్రవర్తన నేను మార్చుతాను అంటలేదు ఆయన. నీ ప్రవర్తన మార్చుకోవాలి అంటున్నాడు, నీ బుద్ధి మార్చుకోవాలి అంటున్నాడు, నీ తలుపులు మార్చుకోవాలి అంటున్నాడు. నేను మారుస్తాను, నేను మాయ చేస్తాను అంటలేదు ఆయన. మీరు మారాలి అంటున్నాడు. ఎవరి పని ఇది? ఇది నీ పని. ఎవరు చేయాల్సిన పనిది? నీవు చేయాల్సిన పని. ఎవరు చేయవలసిన బాధ్యత ఎవరికి ఉంది? నీకు మాత్రమే ఉంది. నీవు నీ దేవుని మందిరానికి వెళ్తున్నావు, ఇప్పుడు మార్చుకోవాల్సినది, మారాల్సింది ఎవరంట? నీవే. నీ ప్రవర్తన మారాలి. మన ప్రవర్తన మారదు, వస్త్రములు మారుతాయి. మన ప్రవర్తన మారదు, మన అలంకరణ మారుతుంది. మన ప్రవర్తన మారదు, మన హెయిర్ స్టైల్ మారుతుంది. మన ప్రవర్తన మారదు, మన రూపురేఖలు మార్చేసుకుంటూ ఉంటాం. కానీ లోపల ఉన్న ప్రవర్తన అలాగే ఉంటుంది. మన బిహేవియర్ అలాగే ఉంటుంది. మన ఆలోచన సరళి అలాగే ఉంటుంది. మనం నడుచుకునే విధానం అలాగే ఉంటుంది. కారణం ఏంటంటే మనం మారం. వస్త్రధారణ మార్చి చూపిస్తా, నేను మారాను ప్రభు అని దేవుడు అంటున్నాడు. నేను పరిశుద్ధులను, కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోవాలి. ఆయన చెప్తున్న మొదటి మాట, నీవు దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు నీ ప్రవర్తన మారిందా లేదా కన్ఫర్మ్ చేసుకుని ఆయన సన్నిధిలో అడుగు పెట్టా. మన ప్రవర్తన మారదు, ఎదుటోళ్ళ ప్రవర్తన అంచనా వేస్తాం. ఏ స్టేజ్లో ఉన్నాడు వీడు, ఈ స్టేజ్లో ఉన్నాడా, ఈ స్టేజ్లో ఉన్నాడా, మనకంటే ఎక్కువ, మనకంటే తక్కువ, మన గుణగణాలు ఎలా ఉంటాయి, వీడు మనకంటే ఎక్కువగా ఉన్నాడా, మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నాడా.
సరే, ఇలా ఆలోచించరు. మరి కొంతమంది మరీ దారుణంగా, అయ్యా నువ్వు పద్ధతులు మార్చుకోవాలి, నీ ప్రవర్తన మార్చుకోవాలి. ఈయన మారడు, ఎదుటోళ్ళకి చెప్తూ ఉంటాడు. దేవుని వాక్యం చెప్తుంది, నీవెవరినో మారిస్తే ప్రయోజనం లేదు. నీకు నీవుగా నిన్ను నీవుగా మార్చుకోగలిగిన దినమున దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. చప్పట్లు కొడుతూ దేవుడు నామాన్ని కనపడ్డా. నిన్ను బట్టి నీ దేవుడు సంతోషించాలి, నిన్ను బట్టి నీ దేవుడు పరవశించాలి, నిన్ను బట్టి నీ దేవుడు ఘనత పొందాలి అంటే నిన్ను నీవు మార్చుకోవాలి. ఎవరిని మార్చాలి? మన పక్కోళ్ళని ఏం మారుస్తాం కానీ మనం మారం. ఏమండి, పక్కోళ్ళని మార్చేస్తాం కానీ మనం మారం. ఎదుటోళ్ళు మార్చేస్తాం కానీ మనం మారం. ఎందుకంటే మన దేవుడు ఎవరు? మారని దేవుడు. మనం ఎవరు? మారని వారం. ఆయన మారడు, మనం మారం. ఆయన మారడు, మనం మారం. కాకపోతే ఆయన పరిశుద్ధులు, మనం అపరిశుద్ధులు. ఒకే ఒక అక్షరం తేడా. ఆయన పరిశుద్ధులు, నీవేమో అపరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు, నీవేమో అపరిశుద్ధుడు. ఆయనకి 4 అక్షరాలు, మనకి 5 అక్షరాలు. ఇప్పుడు ఎవరు పెద్దోళ్ళు? మనమే పెద్దోళ్ళు. ఆయన 4 అక్షరాలు ఏంటి? పరిశుద్ధుడు. ఎన్ని అక్షరాలు? ఆయనకి 5 అక్షరాలు, మనకు 6 అక్షరాలు. పరిశుద్ధుడు ఎన్ని అక్షరాలు? 5. ఇప్పుడు మనకి ఎన్ని ఉన్నాయి? దానికి ముందు ఆ పెట్టుకున్నాం, 6 అక్షరాలు ఉన్నాయి. ఇప్పుడు యేసయ్య కంటే 1 మనం ఎక్కువ ఉన్నాం. ఇప్పుడు మనమే. ఆయన మారని దేవుడు, మనం మారని వారు. అందుకనే దేవుడు నన్ను మార్చుకోవాలి. ఏం మార్చుకోవాలి? 6లో నుండి 5లోకి రావాలి. ఏంటి 5? పరిశుద్ధత, పరిశుద్ధుడు. ఆ కేటగిరీలోకి నువ్వు రావాలి. అందుకని దేవుడు అంటున్నాడు, నేను మీ దేవుడైన యెహోవాను, నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండనట్లు. నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధులై ఉండనట్లు మిమ్మల్ని మీరు ఇప్పుడు ఏం చేయాలి? పరిశుద్ధపరుచుకోవాలి. కానీ మన నైజం ఎలాంటిదంటే మనం మారం, ఇతరులు మార్చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. మన గుణగణాలు మారం, ఇతరులు మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అందుకని బయట నుంచి చాలా కామెంట్లు వస్తుంటాయి, ముందు నువ్వు మారరా, తర్వాత మారుతావులే. కానీ ముందు నువ్వు మారమ్మా, తర్వాత నేను మారుతాను. కానీ ఆదివారం వస్తే బైబిల్ పట్టుకొని వెళ్తున్నావు, వస్తున్నావు, ఏం మారావు నువ్వు నాకు చెప్తున్నావు అనేవాళ్ళు కూడా లేకపోలేదు. కారణం ఏంటంటే నీవు మారలేదు. నీ వస్త్రధారణ, నీ అలంకరణ మారిందేమో కానీ బాహ్య అలంకరణ మార్చుకున్నావు కానీ అంతరంగ అలంకరణ మారలేదు. అందుకనే ప్రభువు చెప్తున్నాడు, మీ ప్రవర్తన మార్చుకోండి. మీరు ఇతరులు పలకరించే విధానం మారాలి. మీరు మందిరంలోనికి వచ్చినప్పుడు మందిరంలో ఉన్న వారితో మాట్లాడే విధానం మారాలి. మందిరంలో ఉన్నవారు ఎవరైనా మనతో పలకరించలేదనుకోండి, వాళ్ళతో మనం పలకం. మనకు ఒక ధీమా ఏంటంటే, వాళ్ళు పలకరిస్తే కానీ మేమెందుకు పలకరించాలి? ఎవరు ముందు పలకరిస్తే వాళ్ళు ప్రైజ్ ఇస్తారంటే ముందే పలకరిస్తాం. అది లేదు కదా. అందుకని పలకరించలేదు కదా, నేను పలకరించను. ఆడు పలకరించాడు నన్ను, నిన్న కాక మొన్న వచ్చాడు దేవుని మందిరానికి, ఎప్పటి నుంచో సీనియర్ నేను, నన్ను పలకరించకుండా నేనెడ పలకరిస్తాను? మన ప్రవర్తన మారదు, మన యాటిట్యూడ్ మారదు. కారణం ఏంటంటే అది మన నరాలు నిండుకుపోయి ఉంది. అందుకని దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి. ఎలా పరిశుద్ధపరచుకోవాలంట? మీ ప్రవర్తన మారాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ ప్రవర్తన మారాలి. రెండవది ఏం చెప్తున్నాడో చూడండి ఒకసారి. నిర్గమకాండం 3వ అధ్యాయం 4వ వచనం. నిర్గమకాండం 3వ అధ్యాయం 4వ వచనం చదవండి ఒకసారి ఆ మాటలు. నిర్గమకాండం 3వ అధ్యాయం 4వ వచనం. చదవండి ఆ మాటను. ఆ మొదటి 3వ వచనం నుండి కూడా చదవచ్చు. నిర్గమకాండము 3వ అధ్యాయము 3, 4 వచనాలు. అప్పుడు మోషే ఆ పొగ ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఏ గొప్ప వింత చూచేతను అనుకుని దానిని చూచుటకు
వచ్చుట ఎవరు చూశారంట? ఇంతకుముందు చెప్పాడు కదా, నేను మీ దేవుడిని యెహోవాను అని ఆ దేవుడు చూశాడు. చూసి యెహోవా చూశాను. దేవుడు ఆ పొద నడిమి నుండి మోషే మోషే అని అతని పిలుచును. అందుకతను చిత్తం ప్రభువా నేను. అందుకైన దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడు, నీవు నిలిచి ఉన్న స్థలము నీ పరిశుద్ధ ప్రదేశము. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఏమంటున్నాడు ఆయన? దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి చెప్పులు విడుము, నీవు నిలిచి ఉన్న స్థలము అపవిత్రమైనది కాదు. నీవు అనుకుంటున్న నీ ఆలోచనలో నీ ఉద్దేశాల్లో ఉన్న స్థలం కాదు అది. చాలా మందికి ఇది క్లారిటీ లేదు. ఏది? దేవుని మందిరంలోకి వచ్చినా మన మాటలు మారవు, దేవుని మందిరంలోకి వచ్చినా మన చూపులు మారవు, దేవుని మందిరంలోకి వచ్చినా మన తలంపులు మారవు, దేవుని మందిరంలోకి వచ్చినా మన విధానం మారదు. ఎందుకంటే మనం మారని వారము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము మారని వారు. లోకంలో చాలా చోట్ల ఇది జరుగుతుంది. దేవుని మందిరానికి వెళ్తాం కానీ మనం మారం. దేవుని మందిరంలో ఉంటాము కానీ మనము మారం. దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు రావద్దు. ఎక్కడికి? నువ్వు దగ్గరికి రావద్దు. ఎక్కడికి? ఏ దగ్గరికి? నువ్వు దగ్గరికి రావద్దు. ఎందుకు రావద్దు? ఇది పరిశుద్ధ స్థలం. ఏది ఇది? ఆయన చెప్తున్నాడు చాలా క్లారిటీగా, ఇది పరిశుద్ధ స్థలం. ఎవరు చెప్తున్నా మాట? నేను మీ దేవుడైన యెహోవా, నేను పరిశుద్ధుడు, ఇది పరిశుద్ధ స్థలం, ఇక్కడికి నువ్వు రావద్దు. ఎందుకు రావద్దు? ఎందుకు రావద్దు? చూడండి, నువ్వు ఇక్కడ రావద్దు అన్న దేవుడిని ప్రశ్నిస్తే నువ్వు ఎందుకు రావద్దు అంటున్నావయ్యా? నేను రాకుండా ఉండడానికి నాలో లోపం ఏంటి? నేను వస్తాను, నీ కుమారుడిని నువ్వు నన్ను తయారు చేసావంటే ప్రభు అంటున్నాడు. ఏమంటున్నాడు? నీ పాదములకున్న చెప్పులు విడు. ఏంటంట? ఏంటి ఆటంకం అంటే? నీ పాదాలకు చెప్పులు ఉన్నాయి, వాటిని విడిచిపెట్టు. ఎందుకంటే నువ్వు నిలిచి ఉన్న స్థలము నీవు అనుకుంటున్న స్థలము కాదు. నీవు అనుకుంటున్న స్థలము కాదు. ఎలాంటి స్థలం అంటే ఇది? నీవు దగ్గరకు వస్తున్నావే, ఆ దరిదాపుల్లో ఉన్నవాడు నీలాంటి వాడు కాదు. నువ్వు అంచుగా వస్తున్నావే, ఆయన నీలాంటి వాడు కాదు. నీతో మాట్లాడుతున్నవాడు నీలాగా ఆలోచించేవాడు, నీలాగా మాట్లాడేవాడు, నీలాగా ప్రవర్తించేవాడు కాదు ఆయన. ఆయన ఎవరంట? టోటల్ డిఫరెంట్. నీకు పూర్తి వ్యతిరేకమైన వాడు ఆయన. ఆయన ఎవరు? ఆయన పరిచయం చేసుకుంటూ అంటున్నాడు, నేను పరిశుద్ధుడను, నీ దేవుడినైన యెహోవాను, నేను పరిశుద్ధుడను, కాబట్టి నా దగ్గర రావద్దు. ఎందుకు రావద్దు అంటే నీ పాదములకు చెప్పులు ఉన్నాయి, వాటిని విడిచిరా. చెప్పులు దేనికి సాదృశ్యం అండి? చెప్పులు దేనికి సాదృశ్యం? మన నడవడిక సాదృశ్యం. మన ఇంకొక మాటలు చెప్పాలంటే మన పాత జీవితంలో కూడా సాదృశ్యమే. ఇప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు నిలబడి ఉన్న స్థలము పరిశుద్ధమైనది. ఈ పరిశుద్ధమైనది స్థలానికి నువ్వు వస్తున్నావు అంటే నీలో లోపం ఉండకూడదు. ఆ లోపం ఏంటంట? చెప్పులు. వాటిని ఎక్కడే విడవాలి? నువ్వు పరిశుద్ధ స్థలమునకు బయటే వాటిని విడిచిపెట్టాలి. అనగా నీ పాత పద్ధతులు, నీ పాత ఆలోచనలు, నీ పాత ధోరణి, పాత చింతకాయ పచ్చడి అంతా కూడా బయట వదిలేయాలి. ఇప్పుడు లోపలికి వచ్చి కొత్త ఆవకాయ పచ్చడి పట్టుకోవాలా అంటారేమో. పాత పచ్చళ్ళు, పాత పద్ధతులు, పాత తలపులన్నీ విడిచిపెట్టి ఎక్కడికి రావాలంట? పరిశుద్ధ స్థలమునకు రావాలి. ఎందుకంటే అక్కడ ఎవరున్నారు? పరిశుద్ధుడైన నీ దేవుడు అక్కడ నివసిస్తూ ఉన్నాడు. చప్పట్లు కొడుతూ దేవుడు నామని కనపడతాం. ఎవరు నివసిస్తున్నారు? గట్టిగా చప్పట్లు కొడతాం. ఎవరు నివసిస్తున్నారు? పరిశుద్ధుడైన దేవుడు నివసిస్తున్నాడు. పరిశుద్ధుడైన దేవుడు నివసించు ఆ ప్రాంతమునకు నువ్వు పరిశుద్ధంగా రావాలి. అందుకే ఆయన అంటాడు, నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడిని, కాబట్టి ఇప్పుడు నువ్వు దగ్గరికి రావద్దు. ఎందుకు రావద్దు? ఎందుకు రావద్దు? ఆయన చెప్తున్నాడు చూడండి, మోషే మోషే అతను పిలిచినప్పుడు అంటున్నాడు, చిత్తం ప్రభువా, నీ దాసుడు నీ సేవకుడు వింటున్నాడు చెప్పయ్యా అంటే వెంటనే ఆయన అంటున్నాడు, మోషే నువ్వు దగ్గరికి రావద్దు. ఏమండి? ఆయన ఎవరు? పరిశుద్ధుడైన దేవుడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? నువ్వు దగ్గరికి రావద్దు అన్నాడు. ఇప్పుడు మోషేకి ఒక డౌట్ వచ్చింది, నేను ఎందుకు రాకూడదు నువ్వు చెప్పు.
అప్పుడు దేవుని స్వరం వినపడుతుంది. మరొక మాట, నీ పాదములకున్న చెప్పులు విడు. నీ పాదములకున్న చెప్పులు విడు. నీ పాత ఆలోచనలు, పాత జీవితం, గత జీవితం నీ మైండ్లోంచి డిలీట్ చేసి, నీ సొంత తెలివి, నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకుని నడుచుకునే ఆ తత్వాన్ని విడిచిపెట్టు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని దేవుని మీద ఆధారపడకుండా జీవించిన ఈ కాలము విడిచిపెట్టు. నీ ఇష్టానుసారంగా నడుచుకుంటున్నావు, ఆ పద్ధతులు విడిచిపెట్టు. నీకు అనుకూలంగా అన్నిటిని మార్చుకునే తత్వం ఉందే, దాన్ని విడిచిపెట్టు. నీకు నచ్చినవి, నీకు మెచ్చినవి, నీ మనసుకు వచ్చినవి చేస్తావే, అవన్నీ పక్కన పెట్టు. వాటన్నిటిని ఎక్కడికి తీసుకురాకూడదు, ఇక్కడికి తీసుకురాకూడదు. ఎందుకంటే ఇదేంటంట, నీలాగా నాలాగా ఆలోచించే స్థలము కాదు ఇది. ఏ స్థలం ఇది? పరిశుద్ధ స్థలము. ఎందుకు పరిశుద్ధ స్థలము అంటే, అక్కడ నివసిస్తున్న వాడు ఎవరైనా. ఒకసారి కీర్తనల గ్రంథం 11వ కీర్తన 3వ చరణం 3-4 చరణాలు ఒకసారి చూడండి. 11వ కీర్తన 3-4 చరణాలు. 4వ చరణం చదవండి. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. ఎక్కడున్నాడు దేవుడు? ఎక్కడున్నాడు? పరిశుద్ధ స్థలములలో నివసించువాడు ఇప్పుడు ఎక్కడున్నాడంట? తన ఆలయములో ఉన్నాడు. ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆ స్థలము పరిశుద్ధము. అందుకనే మోషేకి చెప్తున్నాడు, నేను పరిశుద్ధులను, నేను నివసించు ఈ స్థలము పరిశుద్ధ స్థలము. కాబట్టి నీ పాదములకున్న చెప్పులు విడిచిరా. దేవుడు అంటున్నాడు, నీ పాత ఆలోచనలు, నీ పాత తలుపులు, నీ పాత సిద్ధాంతాలన్నిటిని విడిచిపెట్టి నా మందిరంలో నిలబడు. దేవుని ముందుకు వెళ్తున్నాం కానీ మన మనస్సు, మన తలుపులు, మన క్రియలు మారడం లేదు. దేవుని ఎదుటికి వెళ్తున్నాం కానీ మన బుద్ధులు మారడం లేదు. దేవుని ఎదుటికి వెళ్తున్నాం కానీ మన భాష మారడం లేదు. దేవుని ఎదుటికి వెళ్తున్నాం కానీ మనం వెంబడించే ఆ మార్గము, ఆ క్రియలు మారలేదు. చెప్పులు నీ నడవడికి సాదృశ్యం, చెప్పులు నీ పాత జీవితములకు సాదృశ్యం, చెప్పులు నీ పాత పద్ధతులకు సాదృశ్యం. మరి ఇవన్నీ మారాలి కదా, వీటన్నిటిని విడిచిపెట్టాలి కదా. వాటిని మాత్రం విడిచిపెట్టాం. ఎందుకని? మనం మారని వారం. ఎవరు మనం? మారని వారం. యేసుక్రీస్తు మరలా వచ్చి నీ కొరకు సిలువ వేయబడతానన్నా ఏపించే వారమే కానీ మనం, నువ్వెందుకు నాయన మళ్ళా సిలువకి ఎక్కేది, నేను మారతాను ప్రభు వారి వారం కదా మనం. ఎందుకని? అవసరమైతే వస్త్రధారణ మారుస్తాం, ఇంకా తెల్లగా పరిశుద్ధంగా కనబడండి, ఇంకా గంజి పెట్టైన వాటిని ఐరన్ చేపించి మరీ వేసుకుంటాం. కానీ లోపల ఉన్న మనస్సు, కుళ్ళు కుతంత్రములు మాత్రము మారు. ఈ మధ్య ఏంటో నాకు అర్థం కావట్లేదు, రకరకాల ప్రజలు, రకరకాల మనస్తత్వాలు చెప్పులు వేసుకొని మందిరాల్లోనికి వచ్చేస్తున్నారు, షూలు వేసుకొని దేవుని మందిరాల్లోనికి వచ్చేస్తున్నారు. దేవుని వాక్యము చాలా క్లారిటీగా చెప్తుంది, నీవు నిలబడి ఉన్న స్థలము పరిశుద్ధ స్థలము. నీ చెప్పులు అక్కడే విడిచిరా. ఎక్కడ? బయటే విడిచి రావాలి. ఎక్కడికి వేసుకొస్తున్నావు? నువ్వు లోపలికి వేసుకొస్తున్నావు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఏమన్నాడు దేవుడు? నువ్వు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ స్థలము, నువ్వు నిలబడి స్థలం పరిశుద్ధ స్థలము. నువ్వు చెప్పులు వేసుకొని ఎందుకు వస్తున్నావు? మన ఆలోచన ధోరణి ఎట్లా ఉంటుందంటే, దేవుడు ఉండేది హృదయంలో, కాళ్ళ దగ్గర కాదు కదా, ఇక్కడే కాదు కదా. దేవుడు ఎక్కడున్నాడు? ఆత్మలో ఉన్నాడు. చెప్పులు వేసుకొని వస్తే దేవుడు రానీడా? దేవుడు అంటున్నాడు, నీవు నిలబడి ఉన్న స్థలము, నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధ స్థలము. ఇక్కడ ఏముండాలి? పరిశుద్ధత మాత్రమే ఉండాలి. దేవుని వాక్యం చాలా క్లారిటీగా చెప్తుందండి. కీర్తనాకారుడైన తన కీర్తనలో ఒక మాట రాశాడు. 93వ కీర్తన 5వ చరణంలో, నీ శాసనములు ఎన్నటికీ తప్పిపోవు. దేవా, నీ శాసనములు ఎన్నటికీ తప్పిపోవు. పరిశుద్ధతయే. ఒకసారి ఆ మాటను చూడండి. నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు. యెహోవా ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే. ఎవరికి అనుకూలము? మందిరమునకు అనుకూలం. అనగా దేవుని స్థలమునకు, పరిశుద్ధ స్థలమునకు ఏది అనుకూలం? పరిశుద్ధతే అనుకూలం. అపరిశుద్ధంగా అడుగు పెడితే దేవుడు ఒప్పుకోడు. అందుకనే మోషేని సైతం అక్కడ నిలబెట్టేశాడు. మోషే, స్టాప్ దేర్. మోషే, ఆగక్కడ.
మోషే నువ్వు రావద్దు, అక్కడే ఉండు. ఎందుకని నువ్వు రాకూడదు? ఎందుకు రాకూడదు ప్రభువా? నువ్వు రాకూడదయ్యా. అయ్యా నన్ను చిన్నప్పటి నుంచి నువ్వు నన్ను ఎన్నుకున్నావు, పిలిచావు, ఇదిగో 3 నెలలు నన్ను దాచావు, నన్ను ఎంత సంరక్షించావు, ఇంతకాలం నన్ను ప్రత్యేకంగా చూసుకున్నావు కదా, నేనెందుకు రాకూడదు? నువ్వు రాకూడదయ్యా. అదేంటి ప్రభా, మరి దూరం కాబట్టి నేనెందుకు రాకూడదు నాయన? నా కోసమే కదా నువ్వు ఇక్కడికి వచ్చావు, నా కోసమే కదా ఇక్కడ ఉన్నావు, నా కోసమే కదా ఈ పొల మధ్యలో అద్భుతాన్ని చేస్తున్నావు అంటే నువ్వు రాకూడదయ్యా మోషే. ఏం ప్రభు కారణం ఏంటంటే నీవు నిలబడి ఉన్న స్థలము పరిశుద్ధ స్థలము. నువ్వు పరిశుద్ధ స్థలానికి ఎలా వచ్చావు? చెప్పులు వేసుకుని వచ్చావు. నీ పాత తలంపులు, పాత పద్ధతులు మారలేదు. వాటన్నిటిని ఏం చేసుకున్నావు? క్యారీ బ్యాగ్లో వేసుకున్నట్టు వాటిని మోసుకొని వచ్చావు. మొదటిగా వాటిని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. నువ్వు నిలబడిన స్థలము, నువ్వు కూర్చునే స్థలము, నువ్వు ఉండే స్థలము అది పరిశుద్ధమైనది. కాబట్టి అపరిశుద్ధమైన క్రియలు, ఆలోచనలు, తలంపులు, వేషధారణ మనలో ఉండకూడదని ప్రభు కాంక్షిస్తున్నాడు. మూడవదిగా దేవుడు ఏం చెప్తున్నాడు ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యము 5వ అధ్యాయము, అపోస్తుల కార్యము 5వ అధ్యాయము 3వ వచనం నుండి 9వ వచనం వరకు. అపోస్తుల కార్యము. అప్పుడు పేతురు అననీయా ఈ భూమి వెలలో కొంచెం దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించును? అది నీ ఎంతో ఉన్నప్పుడు అది నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ విషయము, ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించావు? చూడండి, చాలా మంది దేవుని మందిరానికి వస్తూ ఉంటారు, దేవునికి అనేకమైన వాగ్దానాలు చేస్తూ ఉంటారు. దేవుడి మందిరంలోనికి వచ్చినప్పుడు, దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు చాలా మంది చేసే ఆ వాగ్దానాల మీద వారు నిలిచి ఉండరు. దేవుడి దగ్గరికి వస్తారు, దేవుడి ఎదుట నిలబడతారు, కానీ వాళ్ళ లోపల ఏముంటుందంట? పేతురు అననీయాతో చెప్తున్నాడు, అననీయా నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు ఏం చేశాడు? ఇతను ఏం చేశాడండి? మొక్కుబడేమో ఇంత, ఏమండి, మొక్కుబడేమో ఇంత, అప్పగించేదేమో ఇంత. దేవుడికి సమర్పించుకోవాలనుకుందేమో ఇంత, ఆయన ఎదుటకు తీసుకొచ్చి అర్పించేదేమో ఇంత. దేవుడికి మనం చేయాలి అని మన మనసులో ప్రేరేపించబడినప్పుడు మనం చేయాలని తీర్మానించుకునేది ఇంత. ఆ పని వచ్చేసరికి మనం చేసేది ఇంత. ఇంకా కొంచెం తక్కువైనా సంతోషిస్తాం, కానీ దానికంటే రూపాయి ఎక్కువ. అప్పుడప్పుడు ఇలాంటి సందర్భాల్లో నాకు చాలా నవ్వు వస్తూ ఉంటుంది. దేవుడికి ఇంత మేలు చేస్తున్నాడు కదా, నువ్వు దేవుడికి ఏమి ఇస్తావంటే 500 కానుక ఇస్తానంటారు, లేదా 100 రూపాయలు ఇస్తానంటారు, లేదా 1000 రూపాయలు ఇస్తానంటారు. నువ్వు ఎంత ఇస్తున్నావు అనేది కాదు, నువ్వు ఎంత ఇవ్వాలని మనసులో అనుకుంటున్నావో అంతా దేవునికి ఇచ్చేయాలి. అది రూపాయి కావచ్చు, 10 రూపాయలు కావచ్చు, చారెడు బియ్యము కావచ్చు, లేకపోతే ఇంత పప్పు కావచ్చు, ఏదైనా కావచ్చు. నువ్వు ఎంత ఇవ్వాలనుకుంటున్నావో అంత దేవునికి ఇచ్చేయాలి. కానీ అననీయ ఏం చేశాడంట? దేవుడికి ఇవ్వాలనుకున్నాడు, ఆ పొలం రేటు కాస్త బాగా వచ్చింది, దేవుడికి ఇవ్వాలనుకున్నాడు కాబట్టి దేవుడు కూడా ఆయన కనికరించి ఆ పొలానికి ఎక్కువ వెల వచ్చేలా దేవుడు చేశాడు. బహుశా 1,00,000 రూపాయలు అమ్మే పొలాన్ని దేవుడు 2 లక్షలుగా దాని ఆదాయం తీసుకొని వచ్చాడు. అప్పుడు ఆ డబ్బును చూసి, ఆ ధనాన్ని చూసేసరికి అననీయ భార్య సప్పీరాలో ఏం కలిగింది? ఏం కలిగిందంట? ఏం కలిగింది? దుర్బుద్ధి పుట్టింది, అత్యాశ మొదలైంది, దురాశ మొదలైంది. దురాశ దేనికి చేటు? దుఃఖానికి. ఇప్పుడు ఈ ఆశ పుట్టిన వీరు ఏం చేశారంటే దేవుడికి ఇవ్వాల్సిన మాన్యములో కొంత దాచుకున్నారు. అంటే దేవుడికి ఇవ్వాలి అనుకునే దాంట్లో కొంత దొంగతనం చేశారు వీరు. అబద్ధపూరితమైన మనస్సు, అసంపూర్ణమైన మనస్సుతో దేవుని ఎదుటకు వచ్చి నిలబడ్డారు. అసంపూర్ణమైన కార్యములు చేసి దేవుని ఎదుటకు వచ్చారు. సగం పనులు చేసి దేవుని ఎదుటకు వచ్చారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పేతురు గారిని ప్రేరేపించి అంటున్నాడు, అననీయా నీ భూమి వెలలో కొంచెం దాచుకొని
పరిశుద్ధుడైన దేవుడు, పరిశుద్ధాత్మ రూపిక అయిన దేవుడు ఆయన ఎదుటకు వచ్చి నువ్వు నిలబడ్డానికి నువ్వెంత ధైర్యం చేసావయ్యా? నువ్వు నిలబడిన స్థలం ఎవరిది? దేవుని అధికారములో ఉంది. ఎవరి అధికారంలో ఉంది? ఇది దేవుని అధికారంలో ఉంది, దేవుని పర్యవేక్షణలో ఉంది, దేవుని కాపుదల్లో ఉంది, దేవుని నడిపింపులో ఉంది. నువ్వెక్కడున్నావు? దేవుని స్థలములో ఉన్నావు. కాబట్టి ఇప్పుడు నీలో ఏముండకూడదు? అబద్ధము ఉండకూడదు, మోసము ఉండకూడదు, కుళ్ళు కుతంత్రములు ఉండకూడదు, వ్యభిచారం ఉండకూడదు, దొంగతనం ఉండకూడదు, నీలో దాగు మత్సరము ఏమీ ఉండకూడదు. ఎందుకంటే నీవు ఉన్న స్థలము ఏమేమి వేసుకొచ్చాడు ఈయన? అబద్ధాన్ని వేసుకొచ్చాడు, మోసాన్ని వేసుకొచ్చాడు, దురాశను వేసుకొచ్చాడు. అన్ని లోపల పెట్టుకుని ఆడికి వచ్చి నిలబడినప్పుడు దేవుడు అంటున్నాడు, దైవజనుడి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, అన్నయ్యా నన్ను మోసం చేయడానికి నీ మనసు ఎందుకు ప్రేరేపించుకున్నావు? ఆ సాతాను మాటలను ఎందుకు విన్నావు? వాడిని ప్రేరేపిస్తే నువ్వు ప్రేరేపించబడిపోయి అన్ని చేసేస్తావా? నువ్వెవరు? నువ్వు దేవుని కుమారుడవు. నీ దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైన దేవుని ఎదుట నువ్వు అపరిశుద్ధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నావు? పరిశుద్ధుడైన దేవుని ఎదుట అపరిశుద్ధంగా ఉండడానికి నిన్ను ప్రేరేపిస్తే నువ్వు ప్రేరేపించబడతావా? ఎవడో వచ్చి నీ దేవుడిని విడిచిపెట్టమంటే నువ్వు విడిచిపెడతావా? ఎందుకు నువ్వు ప్రేరేపించబడతావు? నీ దగ్గర ఉన్నప్పుడు అది నీదే కదా. నువ్వెందుకు మొక్కుకున్నావు? మొక్కున్నోడు మళ్ళీ ఎందుకు దాంట్లో సగం దాచుకుని దేవుని మోసం చేస్తున్నావు? చాలా మందిలో ఈ గుణము చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. అయ్యా మనసులో అనుకుంటారు, దేవుని ఎరగని ప్రజలు, దేవునికి దూరంగా ఉన్న ప్రజలు, వారికి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు, అయ్యా నాలో ఈ బలహీనత ఉంది ప్రభువా, ఇది తగ్గిపోతే నేను నీ మందిరానికి వస్తానయ్యా, ఇది తగ్గిపోతే నేను బాప్తిసం తీసుకుంటానయ్యా, ఇది తగ్గిపోతే నీ మందిరంలో సాక్ష్యం చెప్పుకుంటానయ్యా అనుకుని చాలాసార్లు మనసులో మొక్కుకుంటారు. మనసులో దేవుని ప్రార్థిస్తారు. ప్రార్థించిన తర్వాత దేవుడు కనికరించి వారికి ఆ కార్యం చేసిన తర్వాత ఇంకా దేవుడు లేదు, దైవము లేదు, మందిరం లేదు, ఏది లేదు, బాప్తిసం లేదు, ఏం లేదు. ఇప్పుడు ఎక్కడుంటాం? మరలా యథా రాజా తదా ప్రజ. మన ఆలోచనలు, మన క్రియలు, మన రూలింగు, మన ఆలోచనలు అన్నీ మన విధానాల్లోనే పోతా ఉంటాయి. ఎప్పుడన్నా మరలా రోగం వచ్చినప్పుడు అప్పుడు గుర్తుకొస్తుంది, అమ్మో అప్పుడు దేవుడి మందిరానికి వెళ్తానని ప్రమాణం చేశాను, నేను వెళ్ళలేదు, అందుకే నాకు వచ్చింది. ఇప్పుడు నాయన తగ్గించు ప్రభు అని మందిరానికి వస్తాను. దేవుడు మరలా కనికరించాడు, మరలా రోగం నయం చేశాడు. ఇప్పుడైనా దేవుడి మందిరానికి వెళ్ళావంటే ఇప్పుడు దేవుడి మందిరానికి వెళ్ళావు. ఎందుకని? అననీయ లాంటి స్వభావం మనలో ఉంది. అననీయ లాంటి ఆలోచనలు మనలో దాక్కున్నాయి. కొంత దాచుకొని కొంత ఇచ్చే స్వభావం, సగం చేసి సగం విడిచిపెట్టే విధానం, సగం పనులు చేసి అసంపూర్ణంగా ప్రవర్తిస్తూ దేవుని మందిరానికి వచ్చే స్వభావం మనలో ఇంకా ఉంది. అందుకని దేవుడు అన్నాడు, నీవెందుకు ఈ స్థలంలో ఇలాగ నిలబడ్డావు? నీవు నమ్మిన దేవుడు పరిశుద్ధుడు. ఆయన మోసపరచడానికి, ఆయన ఎదుట మోసం చేసి నిలబడ్డానికి ఎంత ధైర్యము నీకు? ఎంత ధైర్యము నీకు? నీ దేవుని మోసం చేయడానికి ఈ ధైర్యం నీకు ఎవరిచ్చారు? ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, 3 విషయాలు నేను చెప్పాను. మొదటిది ఏంటి? నీవు దేవుని మందిరానికి వెళ్తున్నావు, నీ ప్రవర్తన మార్చుకోవడం లేదు. నువ్వు దేవుని ఎదుట నిలబడుతున్నావు, నీ బుద్ధులు మారడం లేదు. నువ్వు దేవుని ఎదుటికి వెళ్తున్నావు, నీ భావ విషయాలు మారడం లేదు. అందుకని దేవుని వాక్యం చెప్తుంది నీ ప్రవర్తన మార్చుకోమని. రెండవది, దేవుని దగ్గరికి వెళ్తున్నావు, నీ వస్త్రధారణ, నీ వేషధారణ మారడం లేదు. మోషే దేవుని దగ్గరికి వెళ్ళాడు, తన పాదములు చెప్పులు ఉన్నాయి. అందుకే దేవుడు అన్నాడు, మోషే నువ్వు దగ్గరికి రావద్దు. ఎందుకు రావద్దు అంటే నీ పాత పద్ధతులు, నీ తలంపులు, నీ క్రియలు ఏం మారలేదు, వాటిని విడిచిపెట్టు. వాటన్నింటికి సాదృశ్యమైన చెప్పులు నీ పాదాలకు ఉన్నాయి, వాటిని విడిచిపెట్టు. దయచేసి ప్యాషన్ ముసుగులో పడి దేవుని నామాన్ని అవమానపరచవద్దు. దేవుని మందిరాల్లో, దేవుని స్థలాల్లో, దేవుని వాక్యము ప్రకటించు స్థలాల్లో మీరు మీ పాదములకు చెప్పులు విడిచి వాటిని దూరంగా విడిచి వెళ్ళి ఆ వాక్యాన్ని, ఆ స్థలాన్ని మీరు స్వీకరించండి. మీటింగ్ లో చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఈ చెప్పులు వేసుకొని వెళ్తాం కదా, అవి తీసుకొని వెళ్ళి ఎవరైనా ఎత్తుకుపోతారేమో అని చెప్పి ఆ కూర్చునే కుర్చీ కిందో లేకపోతే కూర్చునే పట్ట కిందో వాటిని పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకని?
చెప్పులు ఎవరు ఎత్తుకుపోతారు. ఆ చెప్పులు ఆడే ఉంటే ఈమె ఆడే ఉంటుంది, ఆ బైబిల్ ఆడే ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఎవరికి విలువిస్తున్నావు? బైబిల్కా చెప్పులుగా? చెప్పులకే. దేవుడు ఏమన్నాడు? నువ్వు నిలబడి ఉన్న స్థలము, నువ్వు కూర్చున్న స్థలము, నువ్వు నివసిస్తున్న స్థలం ఇది పరిశుద్ధమైనది. అక్కడికి నువ్వు పరిశుద్ధంగానే రావాలి, కానీ అపరిశుద్ధమైన ఆలోచనలతో, అపరిశుద్ధమైన తలపులతో ఎందుకు వస్తున్నావు? దేవుడి మందిరాల్లో, దేవుడి స్థలాల్లో చెప్పులు, షూలు వేసుకుని ఎందుకు వెళ్తున్నావు? దేవుడి వాక్యం చాలా క్లారిటీగా చెప్తుంది, నువ్వు నిలబడి ఉన్న స్థలము పరిశుద్ధ స్థలము. నీ చెప్పులు విడిచిరా. మోషే దేవుడు ఎప్పటి నుంచో, మోషే రాక కొరకు దేవుడు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడు. మోషే కొరకు దేవుడు ఎంతకాలం ఎదురు చూశాడో తెలుసా? 80 సంవత్సరాలు మోషే కొరకు దేవుడు ఎదురు చూశాడు. 80 సంవత్సరాలు ఎదురు చూసిన దేవుడు మోషే వస్తుంటే మోషేకి దేవుడు చెప్పిన మాట ఏంటి తెలుసా? మోషే, నువ్వు అక్కడే నిలబడు. స్టాప్ దే. నువ్వు అక్కడ ఆగు, నువ్వు అక్కడ నిలబడు, అక్కడే ఉండు, నువ్వు దగ్గర రావద్దు. ఇదేంటయ్యా 80 సంవత్సరాలు నా కోసం చూసావు, నా తల్లి గర్భంలో నేను ఉన్నప్పటి నుంచి నన్ను కాసుకొని ఉన్నావు, నేను ఎప్పుడు వస్తానా అని ఎదురు చూస్తున్నా. నాకు నేనుగా వచ్చాను కదా, ఎందుకు నన్ను వద్దంటున్నావు అంటే, మొదట నీ కాళ్ళకున్న చెప్పులు విడిచిరా. నువ్వు వచ్చావనే సంబరం దేవుడికి కాదు, నువ్వెలా వచ్చావో, నువ్వెలా ఉన్నావో అది దేవుడు చూస్తున్నాడు. ఏమండి, ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళాలంటే శుభ్రంగా తలస్నానం చేస్తాం, మంచిదే. ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళాలంటే ఉతికిన బట్టలు ధరించుకుంటాం, మంచిదే. ఆ బట్టలు నలిగి ఉంటే బాగోదేమని చెప్పి ఐరన్ చేయించుకొని మరీ వేసుకుంటాం, ఇంకా మంచిదే. పరిశుద్ధమైన గ్రంథములు చక్కగా పట్టుకొని ధైర్యంగా వెళ్తాం, మంచిదే. దేవుని గుడి ఎత్తుకు చాలా భయభక్తులతో నడుచుకుంటూ వెళ్తాం, మంచిదే. భయభక్తులు దాకా వెళ్ళి నీకు చెప్పులు బరువా, చెప్పులు ఇప్పేసి దేవుని మందిరంలోకి వెళ్ళకూడదా? ఆ చెప్పులు ఎత్తుకెళ్ళి లోపల పెట్టుకుని చెప్పులతో కూర్చుంటే దేవుడు ఒప్పుకుంటాడా? దేవుడు అంటున్నాడు, నువ్వు దగ్గరికి రావద్దు. ఎందుకని? నేను నీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండునట్లు ఏం చేయాలంట? మిమ్మును మీరు ఏం చేసుకోవాలి? ఇప్పుడు పరిశుద్ధపరుచుకోవాలి. ఎలా పరిశుద్ధపరుచుకోవాలి? నీ వస్త్రధారణ, నీ వేషధారణ, నీ అలంకరణ సమస్తం మారాలి. నీ క్రియలు మొత్తం మారాలి. ఎందుకని? నువ్వు నివసిస్తున్నా, నువ్వు నిలబడుతున్నా, నువ్వు కూర్చున్న స్థలము ఇదంతా దేవుని అధికారంలో, దేవుని పర్యవేక్షణలో ఉంది. కాబట్టి నువ్వు ఇప్పుడు ఎలా ఉండాలి? పరిశుద్ధమైన ఆలోచనలతో దేవుని మందిరంలోనికి ప్రవేశించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకంటే కీర్తనకారుడు అన్నాడు, మన దేవుడైన యెహోవా పరిశుద్ధాలయములో ఉన్నాడు. కీర్తనకారుడు అంటాడు 11వ కీర్తన 4వ వచనములో ఆ మాట అంటాడు చూడండి. దేవుడైన యెహోవా పరిశుద్ధాలయములో ఉన్నాడు. ఒకసారి ఆ మాట చూడండి. కీర్తన గ్రంథము 11వ కీర్తన 4వ వచనం చదవండి. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమును ఉన్నది. చాలా జాగ్రత్తగా వినాలి. ఆయన నరులను ఏం చేస్తున్నాడంట? హి ఈజ్ వాచింగ్ us. ఆయన మనం చూస్తున్నాడు. ఆయన నరులను కనులారా చూస్తున్నాడు. నువ్వు వచ్చే చూస్తున్నాడు, నువ్వు పోయే చూస్తున్నావు, నువ్వు నిలబడే చూస్తున్నాడు, నువ్వు మాట్లాడే చూస్తున్నాడు, నువ్వు చేసే ప్రతి పని చూస్తున్నాడు. ఆయన చూస్తున్నాడు నిన్ను. ఎలా చూస్తున్నాడు అంట? కన్నులారా చూస్తున్నాడు. తన కను దృష్టి చేత ఆయన వారిని ఏం చేస్తున్నాడంట? ఏం చేస్తున్నాడు? పరీక్షిస్తున్నాడు, పరిశీలించుతున్నాడు. నీ ప్రవర్తన ఎలా ఉందో, నీ క్రియలు ఎలా ఉన్నాయో, నీ తలంపులు ఎలా ఉన్నాయో, నీ బుద్ధి ఎలా ఉందో, నీ వేషధారణ, నీ వస్త్రధారణ, నీ అనుకరణ, నీ పద్ధతులు సమస్తం ఎలా ఉన్నాయో అన్నిటినీ దేవుడు ఏం చేస్తున్నాడంట? పరిశీలిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు నీ చెప్పులు ఎక్కడ ఉండాలి? బయటే ఉండాలి. నీ బైబిల్ ఎక్కడ ఉండాలి? నీ ఒళ్ళో ఉండాలి. నువ్వెక్కడ ఉండాలి? దేవుడి గుళ్ళో ఉండాలి. దేవుడు ఎక్కడ ఉండాలి? మన మధ్యలో ఉండాలి. చప్పట్లు కొడుతూ దేవుడు నామానికి కనపడతాం. మనము దేవుడి పరిశుద్ధమైన జనము. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనమును పరిశుద్ధులమై ఉందుముగాక. మనము పరిశుద్ధులమై ఉందుముగాక. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన దేవుని మందిరంలో ఉన్న మనం పరిశుద్ధ జనముగానే ఉండాలి.
పరిశుద్ధ జనముగానే ఉండాలి, పరిశుద్ధ ప్రజలముగా మారాలి. దేవుడు అదే మనలో కోరుకుంటున్నాడు. అదే ఆ రూపురేఖలే మనలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకసారి కీర్తనల గ్రంథము 96వ కీర్తన 9వ చరణాన్ని ఒకసారి చదువుకుందాం. కీర్తనల గ్రంథము 96వ కీర్తన 9వ చరణం. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని ఎలా చేయాలంట? ఎలా రావాలి? ఒకసారి చదవండి. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని. ఎవరికి నమస్కారం చేయాలి? మీ నాయనమ్మకో, మీ తాతయ్యకో, మీ ముత్తాతకో, మీ ముత్తమ్మకో, మీ జేజవ్వకో, మీ జేజయ్యకో కాదు. ఎవరికి నమస్కారం చేయాలంట? పరిశుద్ధ అలంకారములు ధరించుకొని. అప్పుడప్పుడు నేను రెడీ అవుతున్నప్పుడు మా భార్యకి డౌట్లు వస్తూ ఉంటాయి. నేనేం చేస్తానంటే, నేను పరిశుద్ధంగా ఉండాలని చెప్పి రకరకాలుగా నేను రెడీ చేసుకుని దేవుని మందిరంలో కూర్చుంటే, ఇక్కడేగా మందిరంలోనేగా ఉండేది, ఏమైనా ఊరు వెళ్తున్నావా, అంత రెడీ అవుతున్నావా అంటది. నేనంటాను, ఊరికి వెళ్తే రెడీ అవ్వాల్సిన అవసరం లేదు. నా లెక్కలో ఊరికి వెళ్ళేటప్పుడు రెడీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎక్కడికి వెళ్ళేటప్పుడు రెడీ అవ్వాలి? దేవుని మందిరంలోకి వెళ్ళేటప్పుడు మనం రెడీ అవ్వాలి. ఇక్కడ ఎవరున్నారు? అక్కడ ఎవరున్నాడు? నరుడు ఉన్నాడు, ఇక్కడ దేవుడు ఉన్నాడు. నరుడు గొప్పవాడా, దేవుడు గొప్పవాడా అంటే నరుడే గొప్పవాడు అంటది నా భార్య. ఇప్పుడు నేనేమంటాను? దేవుడే గొప్పవాడు. ఎందుకు దేవుడు గొప్పవాడు? నరుని సృజించిన దేవుడు ఇక్కడ నివసిస్తున్నాడు. ఆయన ఎదుటకు వెళ్ళేటప్పుడు నీ అలంకరణ ఎలా ఉండాలంట? పరిశుద్ధ అలంకారములతో దేవుని మందిరమునకు వచ్చి ఆయనకి నమస్కారం చేయాలి. మనం ఎవరికి నమస్కారం చేయడానికి రెడీ అవుతాం? అమ్మమ్మకో, తాతయ్యకో, ముత్తాతకో, ఊరి పెద్దకో, గౌన్లో ఉన్న పెద్దలకు, ఊళ్ళో ఉన్న నాయకులకు, వాళ్ళకి నమస్కారం చేయడం మనం ముస్తాబు అయిపోతాం. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ఈ తలదూకోం, ఈ ముక్కు చిదుకోం, శుభ్రం ఉండదు, నీతిగా ఉండదు, ఏ రీతిగా ఉండదు, ఎలా పడితే అలా వెళ్ళి దేవుని నమస్కారం. అయ్యా రెడీ అవ్వడానికి కూడా లేదు ప్రభువా. ఊళ్ళో పనులకి, ఊళ్ళో పిలుపులకి చెప్పండి. అబ్బో, మనల్ని మనం డెకరేట్ చేసుకున్నట్టు ఊళ్ళో ఎవరు వాళ్ళని డెకరేట్ చేసుకోరు. అంత బాగా డెకరేషన్ చేస్తాం. 1కి 10 సార్లు అద్దం దగ్గరికి వెళ్ళి చూసుకుంటాం. లిప్స్టిక్లు రాసుకుంటాం, అవి చేసుకుంటాం, ఇవి చేసుకుంటాం, ఎన్నెన్నో అలంకరించుకుంటాం. కానీ మనకు ఉండాల్సిన అలంకరణ ఉండదు. ఏంటి అలంకరణ? పరిశుద్ధ అలంకరణ. అది కావాలి దేవునికి. ఇంకా కొంతమంది అయితే దేవుని మందిరానికి వచ్చేటప్పుడు చాలా చక్కగా ముస్తాబు అవుతారు. నేను చెప్పినవన్నీ అలంకరించుకొని వస్తారు. అలంకరించుకొని లోపలికి వచ్చిన తర్వాత దేవుడు అంటాడు, స్టాప్ దే. అయ్యా ఏందాయన ఇన్ని నగలు వేసుకుని ఇంత చక్కగా ఇంత అందంగా తయారైన కదా, అక్కడే ఆగమంటావేంటి? ఇంత బాగా రెడీ అవుతే నన్ను వద్దంటావా? ఏ లోపం నాలో అంటే, నీలో నీవు కోరుకుంటున్న అలంకరణ ఉంది, కానీ ఉండాల్సిన అలంకరణ లేదు. ఏంటి అలంకరణ పేరు? పరిశుద్ధ అలంకరణ నీలో లేదు. ఆ అలంకరణ కావాలి. మిమ్మల్ని మీరు అలంకరించుకోండి, మిమ్మల్ని మీరు తయారు చేసుకోండి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. దేవుడు చెప్పేది ఏంటంటే, మీకు మీరుగా మారి దేవుని ఎందుకు రావాలి. మిమ్మల్ని ఎవరో వచ్చి మార్చి, మిమ్మల్ని ఎవరో వచ్చి తోస్తే, మిమ్మల్ని ఎవరో వచ్చి పురుగొల్పితే, మిమ్మల్ని ఎవరో వచ్చి కదిపితే అప్పుడు దేవుని మందిరానికి వస్తానని చెప్పమాకండి. అది దేవుడు మెచ్చుకునే గుణంగా. ఏమండి, 1కి 10 సార్లు ఇంటికి వస్తే నువ్వు ప్రార్థనకు వస్తావా? ఒకసారి చెప్తే ప్రార్థనకు రావా? ఎన్నిసార్లు రావాలి ఇంటికి? 10 సార్లు రావాలి. 10 సార్లు పిలవాలి. 10కి 10 సార్లు పిలవాలి. అప్పుడు దేవుని మందిరానికి వస్తావు. రాలేదంటే పాస్టర్ గారు వచ్చారా, పాస్టర్ గారు వచ్చారా, వాళ్ళు చెప్పారా, వీళ్ళు చెప్పారా, ఎవరు చెప్పాలి నీకు? దేవుడు అన్నాడు, నిన్ను నీవు అలంకరించుకొని దేవునికి అనుకూలంగా నిన్ను నీవు మార్చుకొని నీకు నీవుగా దేవుని ఎందుకు రావాలి. ఎవడో వచ్చి పిలిస్తే, ఎవరో వచ్చి చెప్తే మనం మారకూడదు. ఎవరు మారాలంట? మనకు మనముగా మారిపోవాలి దేవుని కొరకు. దేవుని స్తోత్రం. మనకు మనంగా మార్చుకోవాలి. అందుకని దేవుడు అంటున్నాడు, నేను మీ దేవుడైన యెహోవాను. ఒకసారి మార్చుడండి. లేవియకాండం 11వ అధ్యాయం 44వ వచనం. నేను మీ దేవుడైన యెహోవాను. ఎవరంట? నేను మీ దేవుడైన యెహోవాను.
మీరు ఎలా ఉండాలి? పరిశుద్ధులై ఉండినట్లు ఏం చేయాలి? మిమ్మును పక్కోడు వచ్చి పరిశుద్ధపరుస్తారు, మిమ్మును ఆచరించి వాళ్ళు వచ్చి పరిశుద్ధపరుస్తారు, మిమ్మును పాశ్రములు వచ్చి పరిశుద్ధపరుస్తారు అని రాయలేదు. మిమ్మును నేను వచ్చి పరిశుద్ధపరుస్తాను దేవుడు చెప్పలేదు. మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోవాలి. ఎవరిని? నువ్వు ఆశీర్వదించబడాలంటే నీకు నీవుగా వెళ్తే ఆశీర్వాదం వస్తుందా? ఎవరైనా పిలిస్తే వెళ్తే ఆశీర్వాదం వస్తుందా? ఒకవేళ ఎవరైనా పిలిస్తే నువ్వు దేవుని మందిరానికి వచ్చావు అనుకో, నిన్ను పిలిచినందుకు వారికి వస్తుంది ఆశీర్వాదం, దేవునికి స్తోత్రం. నీకు రాదు. నిన్ను దేవుని మందిరానికి తోసిన వాళ్ళకి వస్తుంది, కానీ తోపించుకున్న నీకు రాదు. నీకు మార్గం చూపించిన వాళ్ళకి దేవుడు ఇస్తాడేమో, కానీ మార్గము పొందిన నీకు రాదు. ఎందుకని? ఇది నీకుగా రాని ఆలోచన. ఇది ఎవరో చెప్తే వచ్చావు, ఎవరో పురిగొలిపితే వచ్చావు, ఎవరో పిలిస్తే వచ్చావు, నీవుగా నువ్వు రాలేదు. అందుకని దేవుడు అంటున్నాడు, మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోవాలి, మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోవాలి, మిమ్మల్ని మీరు మార్చుకోవాలి, మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకోవాలి. మరి మనం సిద్ధమేనా దేవుని కొరకు మనముగా మారి ప్రభు కొరకు జీవించడానికి? తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన పరిశుద్ధుడు. నీవు ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు, నీవు సేవిస్తున్న దేవుడు పరిశుద్ధుడు, మనము కలిగి ఉన్న దేవుడు పరిశుద్ధుడు. ప్రియ సహోదరి సహోదరులారా, నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు సామాన్యమైన దేవుడు కాదు, ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన దేవుని మనం ఎలా ఆరాధన చేస్తున్నాం ఒకసారి చూడండి. పరిశుద్ధుడైన దేవుని మనం ఎలా సేవిస్తున్నామో చూడండి. మన రూపురేఖలు, మన బుద్ధి గుణములు అన్ని మారాలి దేవుని కొరకు. మన క్రియలు, మన తలంపులు సమస్తం మారాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ ప్రవర్తన మార్చుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ పాత ఆలోచనలు, పాత తలంపులు, పాత క్రియలు అపరిశుద్ధంగా దేవుని మందిరంలోకి రావద్దు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. నీ చెప్పులు బయటే విడవాలి, నువ్వు దేవుని మందిరంలో ఉండాలి. నీ షూ బయటే ఉండాలి, నువ్వు దేవుని మందిరంలో ఉండాలి. నీ చెప్పులు దూరంగా ఉండాలి, నువ్వు దేవునికి దగ్గరగా ఉండాలి. నీ పాత పద్ధతులు దూరంగా ఉండాలి, నువ్వు మాత్రం నీ మనసు దేవునికి దగ్గరగా ఉండాలి. బాడీ ప్రెజెంట్, మైండ్ అప్సెట్ లాగా మనం ఉండకూడదు. దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు దగ్గరగా రా దేవునికి, నువ్వు దగ్గరగా రా దేవునికి, నువ్వు దగ్గరగా రా దేవునికి. ప్రియమైన తోటి దేవుని బిడ్డలారా, మనం దగ్గరగా వద్దాం, మనం దగ్గరగా వద్దాం, మనం దగ్గరగా వద్దాం, మన దగ్గరగా వద్దాం దేవునికి. మోషే ఆమల దూరంలో నిలబడిపోయాడు, మోషే అల్లంత దూరంలో నిలబెట్టబడ్డాడు. కారణం, మోషే పాదములకున్న చెప్పులు దేవుని మందిరానికి ఆటంకంగా ఉన్నాయి. నువ్వు దేవుని మందిరమునకు దగ్గరగా ఉన్నావా, దూరంగా ఉన్నావా? నీ పాత పద్ధతులు, పాత అలవాట్లను అంటబెట్టుకొని వస్తే దేవుని మందిరానికి, దేవునికి దూరంగానే ఉంటావు. అవి విడిచి లోపలికి రా, దేవుడు నిన్ను స్వీకరిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ మనసులో యథార్థత లేకపోతే దేవుడు అంగీకరించడు నిన్ను. నీ క్రియలు మారకపోతే దేవుడు నేను అంగీకరించడు. అననీయ అలాగా నువ్వు జీవిస్తున్నావేమో చూడు, అననీయ అలాంటి గుణగణాలు ఉన్నాయేమో చూడు. సగం సగం పనులు చేసేవారిగా, సగం సగం నిబంధనలు చేసేవారిగా, సగం వాగ్దానాలు చేసేవారిగా ఉన్నావేమో చూడు. నువ్వే పని చేసినా అసంపూర్ణంగా ఉండకూడదు, సంపూర్ణంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అసంపూర్ణమైన క్రియలు, నిర్ణయాలు తీసుకోవద్దు. నువ్వు దేవుని బిడ్డగా సంపూర్ణమైన నిర్ణయాలు, సంపూర్ణమైన ఆలోచనలతో దేవుని సన్నిధిలో ప్రవేశించు. యథార్థంగా ఉండు, దేవునికి ఇష్టంగా ఉండు, దేవునికి అనుకూలంగా మార్చుకో. నిన్ను దేవునికి అంగీకారంగా నువ్వు జీవించు. అట్టి కృప దేవుడు మనందరికి దయచేయనట్లు ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి, ప్రియ పరిశుద్ధ దేవా, నీ ఘననామమునకు వందనాలు. ఎంతో మందికి లేని ధన్యత, భాగ్యము మా జీవితంలో మాకు అనుగ్రహించారు. ఎందుకంటే ప్రభువా, మేము నీ ప్రజలము, నీ చేత సృజింపబడిన వారు, నీవు మా దేవుడు నాయన. మేము నీ ప్రజలము తండ్రి, నీ చేత ఎన్నిక చేయబడిన వారము నాయన. నీ వాక్యము సెలవిస్తుంది, నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధులను కనుక మీరు పరిశుద్ధులై ఉండినట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకున్న వాళ్ళని నీ వాక్యం సెలవిస్తుంది. నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధులై ఉండు అని వాక్యం సెలవిస్తుంది.
మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకోలేక అనేక సార్లు నీకు దూరం అయిపోతున్నప్పటికీ మరలా మమ్మల్ని పిలుస్తూనే ఉన్నావయ్యా, మానక పిలుస్తున్నావు. ఇప్పటికైనా మా బుద్ధి, మా ఆలోచన, మా తలంపులు, మా క్రియలు, మా పద్ధతులు సమస్తం మార్చుకొని నీకు మహిమార్థమై మేము జీవించినట్లు, నీకు మహిమకరంగా మేము ఉన్నట్లు అయ్యా, నీ ఘనత తెచ్చేవారిగా ఇశ్రాయేలు ఆయన నామం గొప్పదన్నావు. మా మధ్యలో నీ నామం ఎక్కడ అపవిత్రపరచబడుతుందో అని మా భయం నాయన. మా ద్వారా మీ పేరుకి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో అని ఆలోచిస్తున్నాం. ఎందుకంటే మా క్రియలు, మా తలపులు, మా బుద్ధులు మారడం లేదు. నీ వాక్యం సెలవిస్తుంది కదయ్యా, ఇశ్రాయేలు ఆయన నామం గొప్పదని. మా మధ్యలో మీ నామం ప్రకటించబడును గాక, మా మధ్యలో మీ నామము కొనియాడబడును గాక, మా ద్వారా మీ నామము స్తుతింపబడును గాక. అయ్యా, మమ్మల్ని బట్టి నిన్ను ప్రజలు, అన్ని జనులు నేను పొగడాలి. నీ వాక్యం సెలవిస్తుంది, మీ సత్క్రియలను చూసి మీ దేవుడైన యెహోవాను. అవును ప్రభు, మా క్రియలు, మా చూపులు, మా తలంపులు మారకుండా నేను అవమానపరిచేవారిగా, నిన్ను బాధపరిచేవారిగా, నిన్ను దుఃఖపరిచేవారిగా మేము మారిపోతున్నామేమో. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాయితో. మా క్రియలు మారకుండానే నీ సన్నిధిలో ఉంటున్నామేమో, మా తలంపులు మారకుండానే నీ సన్నిధిలో ఉంటున్నామేమో. అయ్యా, ఎటువంటి వారమైనా, ఎలాంటి క్రియలు జరిగించు వారమైనా మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారే ప్రభువా. మా తలంపులు, మా క్రియలు మారినట్లు, మా బుద్ధులు మారినట్లు, మా ఆలోచన సరళి మారినట్లు మమ్మల్ని మీరు ప్రత్యేకముగా దర్శించండి నాయన. మాలో మార్పు తీసుకుని రండి. మమ్మల్ని మేము మార్చుకోగలిగిన ఆ జ్ఞానం మాకు దయచేయండి ప్రభువా. అయ్యా, మా క్రియలు, మా తలంపులు నీ కొరకు మార్చుకోవడానికి కావలసిన కృపను దయచేయండి. నేను మహింపరిచేవారంగా, నిన్ను గణపరిచేవారంగా, పరలోకమందున్న నిన్ను మహిమపరచు నిమిత్తం మా క్రియలు, మా తలంపులు సమస్తం మార్చబడును గాకని మేము ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని మేము నీకు ఇష్టంగా మార్చుకోవడానికి కావలసిన జ్ఞానము, సమర్పణ మాలో తీసుకుని రండి. నీకే సమస్త మహిమాగంత ప్రభావాలు చెల్లిస్తాం. నీ వాక్యము నీ బిడ్డల మధ్యలో నీరు కట్టి ఫలింపచేసి, ఎదిగింపచేసి, నీ బిడ్డల పరిపక్వతలోనికి నడిపించినట్లు నీ వాక్యము పని చేయనుగా కానీ మేము ప్రార్థన చేస్తూ నీకే సమస్త మహిమాగంత ప్రభావాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దేవుడు